ఎంతో టేస్టీగా ఉండే మునక్కాయ మసాలా కర్రీ రెడీ. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మునక్కాయ మసాలా ఫ్రై చేసుకుందామండి మనం ఈరోజు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దామా. ఒక పాత్ర తీసుకొని ఇందులో మునక్కాయలు అయితే 2 మునక్కాయలను ఇట్లా కట్ చేసి వేసుకున్నాను. ఇందులోకి 1 స్పూన్ పసుపు, కాసింత దొడ్డుప్పు వేసి ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకుందామండి. ఫస్ట్ మునక్కాయని కొంచెం హార్డ్గా ఉంటుంది కదా, ఇది కొంచెం ఉడికిందంటే మనకి ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. మునక్కాయల మసాలా ఫ్రై అండి ఇది నేమే. సో కొంచెం ఉడకబెట్టుకుంటే బాగుంటుంది, మునక్కాయ మెత్తగా వస్తుంది. వాటర్ అయితే యాడ్ చేశాను కదా, ఇప్పుడు మనం లిడ్ క్లోజ్ చేసుకొని కొంచెం సేపు ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకుందామండి మునక్కాయని. ఉడికాయా లేదా చూద్దామా ఫ్రెండ్స్. ఎస్, పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి. ఇట్లా పట్టుకోగానే మెత్తగా అయిపోయాయంటే ఉడికిపోయినట్లే. ఇవి దించి పక్కన పెట్టుకొని వేరొక బాండెలో పెట్టుకొని ఫ్రై ప్యాన్ పెట్టుకొని మనం వేయించేసుకుందాం ఫస్ట్. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేడయ్యాక జీలకర్ర యాడ్ చేద్దాము. 1 స్పూను జీలకర్ర యాడ్ చేస్తున్నాను. మునక్కాయ మసాలా ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. జీలకర్ర అయితే ఫ్రై అయింది. పెద్ద ఆనియన్స్ని ఇట్లా ఫైన్ చాప్గా చేసుకొని ముక్కలుగా ఇది కూడా యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ బాగా ఫ్రై అవుతున్నాయి ఫ్రెండ్స్. మునక్కాయ మసాలా ఫ్రై అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడూ చేసుకునే మునక్కాడల కూరలు కాకుండా ఇట్లా డిఫరెంట్గా ట్రై చేశాను, చాలా బాగుండింది. ఇది మా అత్తయ్య గారి రెసిపీ అండి, రెగ్యులర్గా చేస్తుంటుంది మా అత్తమ్మ. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి మంచి రుచినిచ్చే ఒక పౌడర్ని తయారు చేసుకుందాం ఫ్రెండ్స్. 6 జీడిపప్పు తీసుకున్నాను, 1 అరంగుళం చెక్క, 6 లవంగాలు, 1 ఏలక్కాయ, ఇవన్నీ కలిపి బాగా కచ్చాపిచ్చిగా దంచుకొని ఈ కాజు ఇవన్నీ కలిపి ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకుందాము. ఆనియన్స్ అయితే ఫ్రై అయ్యి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో మనం టమాటాలు యాడ్ చేసుకుందాము. టమాటాలు ఒక 2-3 టమాటాలు ఇట్లా సన్నగా ఫైన్ చాప్ చేసి పెట్టుకున్నాను, వీటిని కూడా యాడ్ చేసేసుకున్నాము. ఆనియన్స్ కొంచెం మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాం ఫ్రెండ్స్. కొంచెం అయితే మగ్గాలి టమాటాస్. టమాటాస్ అయితే కొంచెం మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే లిడ్ పెట్టి ఎంతవరకు ఫ్రై అయ్యాయో చూద్దామా. ఎస్, కొంచెం బాగా ఫ్రై అయ్యాలి. ఇప్పుడు కొంచెం వాటర్ ఉంది, ఇది బాయిల్ అయ్యేలోపు మనం అల్లం మసాలా యాడ్ చేసుకుందాం. ఎంత మంచిగా మగ్గి ఇవి పచ్చివాసన పోతే అంత టేస్ట్గా ఉంటుందండి కూర అన్నది. ఇప్పుడు మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాము. ఆనియన్స్ టమోటాస్ బాగా మగ్గాయి కదండి. ఇప్పుడు ఇందులో మనం 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్, అప్పుడే బాగా టేస్ట్ వస్తుంది. ఇది ఓవరాల్గా ఒక 20 మినిట్స్ ప్రాసెస్ అండి. ఇది వెజిటేరియన్ ఐటమ్స్లో ఫేమస్ రెసిపీ. ఇది రెగ్యులర్గా పప్పు, పాలు, మునక్కాయతో ఇవన్నీ చేసుకుంటాము. మసాలా కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం పచ్చివాసన వెళ్ళేదాకా లిడ్ పెట్టుకొని వేయించుకున్నాం ఫ్రెండ్స్. బాగా మగ్గింది ఫ్రెండ్స్, ఆయిల్ అయితే సపరేట్ అయిపోయింది, కొంచెం బాగా మగ్గిపోయింది ఇది. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు యాడ్ చేద్దాము. మసాలా కర్రీ అంటేనే కొంచెం అడుగు పట్టుతుందండి, ఎంత జాగ్రత్తగా చేసినా మటుకు కొంచెం అడుగైతే పడుతుంది. ఇందులోకి ఒక 2 రెబ్బల కరివేపాకు కడిగి వేసేసాను ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం కారం యాడ్ చేసుకుందాము. 1 స్పూను కారం యాడ్ చేస్తున్నాను. మనకి రుచికి సరిపోయినంత, కొంచెం కారం ఎక్కువగా తినే వాళ్ళు ఉంటే కొంచెం ఎక్కువే యాడ్ చేసుకోవచ్చు. మనం ఆల్రెడీ అందులో పసుపు, ఉప్పు వేసి ములక్కాడలను బాయిల్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. మనం ఈ గ్రేవీకి సరిపోయినట్టు కొంచెం పసుపు, కొంచెం ఉప్పు యాడ్ చేసుకున్నాము. ఈ గ్రేవీకి సరిపోయినట్టు ఒక 1/2 స్పూను సాల్ట్ యాడ్ చేశానండి. చిటికేడు పసుపు.
ఇప్పుడంతా ఒకసారి కలిపేద్దాము. మనం లవంగపట్ట, లవంగాలు, ఏలకులు, కాజు అన్నీ చూపించాను కదండి, అది ఇట్లా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నాను. ఇది కూడా ఇందులో యాడ్ చేసేసుకున్నాము. ఒకసారి ఇది కలిపేద్దాం ఫ్రెండ్స్. వేసేసాను కదా, ఇదితోనే మంచి గుమాయించే వాసన వస్తుందండి. కాజు, లవంగపట్ట, ఏలకులు ఇవన్నీ యాడ్ చేసాం కదా, ఇదితోనే కర్రీ అనేది చాలా టేస్ట్ వస్తుంది. ఫైనల్గా 1 స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకుందాం. బాగా వేగింది కదండి, ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను. ఒకసారి కలిపేద్దాము. ఇప్పుడు బాగా వాడిపోయింది, అంతా బాగా వేగిపోయింది. ఇందులో మనం మునక్కాయలు వేసేసుకుందామండి. ఇది రెడీ అయిపోతే, మునక్కాయలు ఆల్రెడీ మనం బాయిల్ చేసి ఉంచుకున్నాం కాబట్టి ఊరికి కలపగానే విరిగిపోతాయి. అందుకని ఇది కంప్లీట్ చేసుకొని ఈ గ్రేవీ అన్నది తర్వాత మనం మునక్కాయలు యాడ్ చేసుకున్నాము. అయితే అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం మునక్కాయలు యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇట్లా ఉడికించి ఉంచుకున్న మునక్కాయల్ని యాడ్ చేసేస్తున్నాను. లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ ఉడికిపోయి ఉన్నాయి, మళ్ళీ ఎక్కువ కలిపెట్టామనుకోండి మునక్కాయ పీసుగా అయిపోతుంది. సో మనం లిడ్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఆవిరి మీద ఉంచుదామండి. వేగిందో లేదో చూద్దామా. కొంచెం వేగిందండి, సిమ్లోనే ఉంచి ఉడికించుకుంటున్నాను. మునక్కాయలు బాగా ఉడికిపోయినాయి కాబట్టి ఇంకొంచెం కొత్తిమీర వేస్తున్నానండి. కొత్తిమీర లేకపోతే కూర ఫుల్ఫిల్ కాదు. మసాలా కర్రీ అంటేనే కొత్తిమీర ఫ్రెండ్స్. కొత్తిమీరతోనే మంచి గుమాయించే వాసన వస్తుందండి. కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది, బాగా కొంచెం దగ్గరికి అయితే రోస్ట్ లాగా అవుతుంది కూర. ఇది చపాతీలోకైనా బాగుంటుంది, రైస్లోకైనా బాగుంటుందండి. ఎనీ ఐటమ్ మనం చాలా టేస్టీగా ఉంటుంది ఈ మసాలా కూర అనేది. మునక్కాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. ఇట్లా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఎంతో టేస్టీగా ఉండే మునక్కాయ మసాలా కర్రీ రెడీ.